పైన కౌంటింగ్ పడుతుందా? పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి సాక్ష్యంతో మన ముందుకు వచ్చినటువంటి కుమ్మరి ఎలిషయ్య గారు, అలాగున వారి సతీమణి కుమ్మరి సుగుణమ్మ గారు, వారి యొక్క జీవిత కుటుంబ రక్షణ సాక్ష్యాన్ని మనము ఇప్పుడు వినాలని ఆశగా ఉన్నాం. కాబట్టి వారి యొక్క జీవిత కుటుంబ రక్షణ సాక్ష్యాన్ని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. వారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు కనుక ఈ యొక్క మూల్యమైనటువంటి సమయాన్ని వారు వెచ్చించినందుకు, అలాగున దేవుడు ఇటు మంచి తరుణాన్ని కూడా అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. వారు మన మధ్యలో ఉంది కనుక వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు పెద్ద వయస్సు కాబట్టి కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి కొంత జ్ఞాపక శక్తి కూడా కొంత సన్నగిలుతూ ఉంది కనుక ఈ యొక్క వృద్ధాప్య సమయంలో పెద్దవారితో మాట్లాడించాలనేటువంటి ఒక ఆలోచన, బలమైనటువంటి సంకల్పం, ఆ యొక్క కోరికను బట్టి ఇలాంటి వీడియోలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వారు మన మధ్యలో ఉన్నారు, వారిని పరిచయం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మొదటగా మీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి మీరు పరిచయం చేసుకోండి. మీ పేరు? నా పేరు ఎలియా. మీ తల్లిదండ్రుల పేర్లు? మా తల్లిదండ్రులు పౌలయ్య, లచ్చమ్మ. లచ్చమ్మ. మీది ఏ ఊరు? మామిడాల. ఓకే, మంచిది. అలాగే అమ్మ మీరు కూడా మీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి గట్టిగా. తాటికల్లు మా అమ్మగారు. మా నాన్న పేరు సింద్రయ్య, మా అమ్మ పేరు లింగమ్మ. లింగమ్మ. తాటికల్లు మీ తల్లిగారు. చెప్పండి, ఇప్పుడు మీ తోబుట్టువులు, మీ తల్లిదండ్రులకు సంతానం ఎంతమంది? వాళ్ళ పేర్లు? పేర్లు మా పెద్దన్న పేరు మారయ్య, తర్వాతకి పిచ్చయ్య, పిచ్చయ్య తర్వాతకి ముత్తమ్మ తర్వాతకి రాములయ్య, రాములయ్య తర్వాతకి సుశీల తర్వాతకి నేను. ఇంకా 7 లింగన్న తర్వాత సుశీల. ఎంతమంది మీరు అంతా? మీ 7 7 సంతానం. పెద్ద కుటుంబం మీది. 7. మీరు చెప్పండి, మీ తల్లిదండ్రులకు మీరు ఎంతమంది సంతానం? మేము మా అన్నగారు సుందరయ్య, మరి ఇద్దరం అన్నదమ్ములం. మా అక్కగారు, మా అన్నగారు పెద్ద, మా అన్న తర్వాత మాతక్క తర్వాత ఉదరమ్మ తర్వాత రుతక్క తర్వాత నేను, నా తర్వాత మరియమ్మ తర్వాత జయమ్మ, బుజ్జమ్మ, లాస్ట్కు యూనమ్మ. మీరు మొత్తం 6 7 8 మంది. మీరిద్దరు అన్నదమ్ములు? ఇద్దరం. 8 మంది. మీది పెద్ద కుటుంబమే. వాళ్ళు 7, మేము 8 మంది. మీరు 8 మంది. 8 మంది. ఓకే, చాలా సంతోషం. మీది పెద్ద ఫ్యామిలీ. ఓకే. దేవుడు గొప్ప. మీ వివాహం, మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మీ వివాహం ఎన్ని ఏళ్ళు అయింది? దాదాపు మీకు వివాహం అయిన తర్వాత మీ బాబు ఎన్ని సంవత్సరాలకు పుట్టిన పెద్ద ఆయన? 3 ఏళ్ళకు 4 సంవత్సరానికి కడుపులో పుట్టింది. దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. 4 సంవత్సరాలకు దాని 40 ఏళ్ళు అవుతుంది దగ్గర మీ పెళ్ళి. ఓకే, సరే మంచిది. అయితే మీ తల్లిదండ్రులు క్రైస్తవులా? మీరు, మీ కుటుంబం ఎట్లా? మీరు ఫస్ట్ నుంచి క్రైస్తవులేనా మీ తల్లిదండ్రులు? మా కుటుంబం మొదటి నుంచి మా నాయన మరి కొన్ని దినాలు అప్పుడు పాపాయట. అప్పుడు ఏదో సందర్భం వల్ల పేరు ఇక అట్టే పోతుండే ఈ జాగో సారు ఎట్లా పోతే బాగుండదని తీసుకొచ్చి మరి మీరు పౌలయ్య మరి అని అప్పుడు పేరు మార్చి పౌలయ్య పేరు పెట్టుకున్నాడు. పెట్టుకొని మరి మీరు కైసలకు వస్తే బాగుండు
మరి పరిస్థితి మంచిగా ఉంటుంది అని అంటే కొద్దిగా ఆలోచన చేసినట్ట. కొద్దిగా ఆలోచన చేసి అప్పుడు పొగాకు చుట్టు తాగటం వల్ల ఆ కడగాల కాడ పోయి పొద్దుగా 2 నాగులు తెచ్చుకున్నాడట. 2 నాగులు తెచ్చుకొని ఇంత పొడి చుట్ట పెట్టుకొని ఆ 2 చుట్ట తాగి ఇక పడుకునేదట. కళ్ళు మాత్రం ఇక కళ్ళు తెస్తే మాత్రం మా తాత తాగేదట, కానీ ఈయన కొంచెం పోయిపోయాడట. తర్వాత మా తాత చచ్చిపోయాక ఈయన కూడా కొద్దిగా కళ్ళు తాగలేసిందట. తాగలేసిందట కానీ ఈయన కూడా అప్పుడప్పుడు ఏదో సందర్భాల అటు పోయి తెచ్చి తాగేదట. ఆ నుంచి ఇక జాకోసారు అయితే బాగలే అట్లా పోతే బాగుండదు, మరి కష్టం ఇస్తే బాగుంటుంది, దేవుడు నమ్ముకుంటే మంచిది, మందిరానికి రావాలి. మరి అంటే కొన్ని జనాలు ఆలోచించిందట. ఎందుకని ఆలోచిస్తావు, మరి నువ్వు వస్తే మంచిది, నువ్వు తింటే ఉంటే మంచిది, మరి నీకు అని అంటే ఎట్లా భోజనం ఈ ఇచ్చిపెట్టి ఎట్లా పోవాలి, ఈ పొగాకు ఇచ్చిపెట్టి ఎట్లా పోవాలి అని బాగా ఆలోచన చేసినాను. ఆలోచన చేసి సరే ఒకనాడు బాగా కోపం వచ్చిందట. సరే పొగాకుని ఎప్పుడు తెచ్చుకున్నా ఇది తెచ్చుకోలేదు చక్కెరంత, అప్పుడు చక్కెర తెచ్చుకోలేదట. సరే పొగాకు ఉంటే నాకు ఇది ఒక శోధన అయింది, ఇది ఒక అటాకం అవుతుంది. దీని మొదగాలు దీన్ని తీసుకుపోయి దీన్ని అక్కడ తగలబెట్టేసి వచ్చేగానే నమ్ముతున్నది. పొగాకు మడత పెట్టుకొని బస్సలు మడత పెట్టుకొని కలకలకాలు తీసుకుపోయింది. తీసుకుపోయి ఆడ వేసి చూస్తున్నట. తగలబెడుతున్నా ఎట్లా తగలబెడితే మనం నాకు చుట్టూ ఎట్లయింది అని చూస్తున్నట. చూసి నీ అమ్మ దీన్ని నువ్వు చూస్తా ఉంటే దాన్ని ఒక గంటసేపు చూసినట. అది దగ్గరికి వస్తలేదట. ఇది దగ్గర కావట్లేదు, మళ్ళీ దీన్ని తీసుకొని పోతే మళ్ళీ ఏమనుకుంటారు ఊళ్ళే, ఈ ఊళ్ళో పట్టుకుపోయి మళ్ళీ పట్టుకొస్తుంది అనుకుంటారు అని దాన్ని నువ్వు పెట్టి మొత్తం తలబెట్టింది. తలబెట్టి వచ్చి మళ్ళీ పానం కూస్తుందట. ఆయనకు పొదుపుకంగా పానం కూర్చుంటే మా ఎవరికాడికి పోయి అడుగు అడిగిందట. చుట్టూ పావు పెట్టాలి, ఎన్నలేదు చుట్టూ పావు పెట్టు అని కానీ నాకాలు లేదు కానీ అన్నట. లేదు కానీ అని ఇంటికి వచ్చాను. ఈ తడి నేను పోయి ఒకరిని అడిగి లేదనిపించుకుంది, దీనికాడికి పోకూడదు అనుకుని నిర్ణయం చేసుకొని ఇక జాబుసారం పడ్డాట. పడి జాబుసారాన్ని కలుపుకొని నేను వస్తా నేను వస్తా అంటే ఇక అప్పుడు తెల్లవాళ్ళు వచ్చారంట. వస్తే అప్పుడు మీటింగ్ పెడుతుంటే అప్పుడు పనులు కింద మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు కింద పెడుతుంటే పోయింది. ఇక అట్లాగా మన ఆయన దేవుడు నమ్ముకొని ఇక బలపడ్డాక మరి 2 సంవత్సరాలకు ఆయన తీసుకుంటూ బాగా తీసిన మరి ఏమన్నా మాకైతే సంఘ పెద్దలు ఆయనే పెట్టింది. ఆయనే పెడితే మరి సంఘ పెద్దలు పెట్టిరు, నీ వెళ్ళిపోతట్లేదు, ఈ పొగాకు శుద్ధిపోతట్లేదు. అప్పుడు కూడా గుర్తుందంట కానీ పానం ఇక సంఘ పెద్దలు పెట్టేవారికి ఆ ఇద్దరు కట్టడం బంద్ అయ్యి ఇక సంఘ పెద్దకు ఉండి ఇక సంఘ పెద్దకు ఉండి ఇప్పుడు అందరినీ తీసుకురావడం పోవటం పీచుకోవటం ఇక మందిరం గట్టి కడుతున్నట్ట. ఇది మేడిపాల ఇంటి ముందర కొంతమంది ఇక మందిరం కట్టితే మందిరం అది కట్టినాక ఇతర మళ్ళీ కొంత వస్తుంది, ఇతర కట్టిన అప్పుడు చెప్తే అప్పుడు విన్నా. ఇక అన్న తర్వాత ఇక ఇచ్చినాక బాగా బలపడి ఇక ఆయన బలమైన
ఇక ఎప్పుడు తీసుకున్నా బల్ల ఎప్పుడు నిన్నమైనా మాకని చెప్పలే. ఇక నుంచి నాయన కాలితే మేము కూడా ఇక కొన్ని దినాలు మరి ఈ పాస్టర్ అంటే నేను ఏంది పాస్టర్లు ఒక్కోకుండా ఇక ముచ్చట చెప్తారు, వీళ్ళు పోకుండా వస్తారు, ఏముంది వీళ్ళ ఏమి ఇచ్చి అసలు ఎందుకు వస్తారు వీళ్ళు అనుకునేది. కానీ మా నాయన మరి ఎన్నైనా కానీ మరి మీరు ప్రార్థనకు రారి, మీరు ఇట్లా పోతున్నారు ఎందుకని నన్ను ఎన్నో అనలే. ఆయన దగ్గర ఆయనే పోయేది, ఆయన దగ్గర ఆయనే వచ్చేది. ఇక మామూలు మాత్రం ఇది మారదు, ఎప్పుడు కలపట్టుకు పోయాలని పోతుంది. ఇట్లా కొన్ని దినాలు సాగినాక నేను ప్రకాశం వచ్చాడు. ప్రకాశం వచ్చినాక ముందుగా ఆయన నువ్వు బదులు వచ్చాడు. నువ్వు బదులు వచ్చి నేను మందిరంలో ప్రార్థన చేయను. ప్రార్థన చేయడానికి నేను ఇద్దరు ముగ్గురే పోయాను, నలుగురు పోతే పాత బాడీలు ప్రార్థన పూర్వం పెట్టాను. వంగపడగానే నన్ను ప్రార్థన చేయాలి. నన్ను ప్రార్థన చేయమంటే ఆ వంగపాలు చూసిన ఈ అమ్మ నేను సఫలాన్ని నేర్చుకుంటాను. అది కళ్ళు మూసుకొని వంగపడదు సఫలంగా చదువుకున్న లేచి వచ్చిన అదే ప్రార్థన ఇక నువ్వు కట్ చేసి చూసేవాడితే నేను అదే ఇప్పుడు లేటప్పా అని అనేది నేను వచ్చి ఇక్కడ తిరుగుతున్నాను. మళ్ళా ఆదివారం మళ్ళా పడుకోడు. ఏందా నువ్వు ప్రార్థన అట్లా లేవు, సగం పెద్ద కొడుకు, మరి మీ నాయన ఇట్లా సగం పెద్ద ఉండి మంచి పేరు తెచ్చుకుంటున్నాను, నువ్వు ఎందుకు రావు, మీ అన్న మా ప్రార్థనకు వస్తుంది, మరి మీరు ఎందుకు రావు అంటే నేను ఎక్కడ పడిపోయేది. ఇది ఆయన పోయాక, ఆయన చచ్చిపోయాక, ప్రకాశం వచ్చినాక ఇక మాతక్క, రుద్రక్క, ఋతక్క ఇంటికి వచ్చారు. ఇంటికాడ కూర్చొని తమ్మి మా నాన్న నువ్వు ఒక్కని మాకు అంతా పెద్దగా అనిపిస్తున్నావు, నువ్వు ఒక్కడిని తప్పిపోతున్నావు, నువ్వు తప్పిపోదు తమ్మి, నువ్వు ప్రాణం రావాలి, నువ్వు బలమైన పాలన తీసుకొని నువ్వు పాలన రా అని వీళ్ళు సోదన పెడతా ఉన్నారు. ఎందుకక్క నేను ఆగిపోతున్నా, నేను ఏం చేస్తున్నా, నువ్వే పోయినా కానీ నువ్వు వచ్చే పాలన రావాలి, నువ్వు వచ్చే పాలన చేయాలి అని రుసక్క బాగా పాలన పెట్టి నన్ను చేసింది, ఒత్తిడి తీసుకొచ్చింది. మా చక్క కూడా రోజు రోజు ఇంటికాలను బట్టి రోజు అనేది మాతక్క మాత్రం నాకు చెవులు పెడతాను. రుతక్క మాత్రం ఉద్రకం వచ్చినప్పుడల్లా తమ్మి నువ్వు అటు అది ఎదురా, నువ్వు ఒక్కడికి నువ్వు కట్టుకుంటురా, నువ్వు ఒక్కడిని కట్టుకుంటురా, మీ భావనంతా నీకే చూపెడుతురు, మీ తమ్ముడు ఏంది మాకే చెప్తారు, మీ తమ్ముడు చెప్పారు అంటుర్రు అని ఉద్రక్క అనేది, మాతక్క కూడా అనేది. బావ కూడా కొన్ని దినాలు ఆయన కళ్ళు తాగి ఆయన కళకి తిరిగింది. ఇక జానబాబు కూడా ఆయన కళకి తిరుగుతుడు. ఎట్లా ఏం చేయాలి, చంద్ర అయితే ఆయనతే ఇంకా కళకి పోయిండు. ఎట్లా ఏం చేయాలి, నేను ఏం చేయాలి అని ప్రకాశం నేలకల్ నుంచి మాట్లాడుకు వచ్చిండు. ఆయన చూస్తూనే నేను తప్పుకోలేదు, ఆయన చూస్తూనే తప్పుకోలేదు. ప్రకాశం ఏంది మనిషి ఎట్లా తప్పుకుంటున్నావు, ఏంది మనిషి ఎట్లా తప్పుకోని ఆఖరికి ఒకనాడు ఇక అందుకున్నాను. నన్ను పట్టుకొని తెలిసన్నా ఏంది నీ సంగతి ఏంది, నువ్వు ఎందుకు పోతున్నావు కడకు, నన్ను ఈయన చూసి
ఎలా తప్పించుకొని అన్నం ఉంటున్నావు, నా కాడికి వస్తలేవు నువ్వు, మీరందరూ వస్తారు కానీ నువ్వు రాటి ఒక్కని ఎందుకు వస్తలేవు అంటే నేను ఏం సపోర్ట్ చేస్తలేను. ఏం చెప్పాలి అంటే కళ్ళు నేను తాగినా కానీ ఒక 4 మందికి నేను తాగి మర్చిపోయినా కూడా ఒకరికి మా బావలమ్మలు కానీ మా జలాలమ్మలు కానీ ఎవ్వలమ్మలు కానీ నేను కళ్ళు తాగుతున్నా. ఈ కళ్ళు మరి ఈ పేరు అనేది ఒక చోట అనిపించుకోవాలి. నేను ఎప్పుడు తాగేదో ఎప్పుడు పోయేదో ఎప్పుడు ఉండేదో కానీ నా ఒక్కనే పోయేది, ఒక్కనే తాగేది, సంపరాలు వచ్చి ఇంట్లో కూడా గొడవ పెట్టిపోయేది. ఎవరి కంటే కూడా తిరిగి వస్తున్నా. తిరిగి వస్తుంటే ఇక ఆఖరికి పక్కన అన్న నువ్వు మాత్రం నువ్వు ఉండాలి, ఇవాళ ఆదివారం ఇక కంపల్సరీ ఉండాలి అన్న. నాకు గుడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మరి గొడ్లు ఇచ్చిపెట్టి మేకలు కట్టేసి అట్లా ఉన్నానని అంటే దేవుడే చూసుకుంటానన్నా, నువ్వు ఎలా పో, మరి నేను 12 గంటలకు ముగిస్తా, నువ్వు విడిచి మళ్ళీ ఎలా పోను, నువ్వు ముందుకు పో, తర్వాత వెళ్ళిపోతారు కానీ నువ్వు జర ముందు వెళ్ళిపో అన్నాడు. ఎట్లా మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చి మళ్ళీ పోతే ఏమనుకో నేనున్నా కదా అని ఈ పాదదారి పేరు ఉండేది. అప్పుడు 12 గంటలకు వచ్చేది, 2 దాకా చేసేది. ఎట్లా నా 2 దాకా ఉంటే పసరు మేకలు ఇట్లా ఉండే ఎట్లా అంటే నువ్వు వచ్చి మేము 2 పాటలు పడతాం, ఒక వాక్యం చెప్పగానే నువ్వు చిన్న లేచి జాలుకొని పో, నీ కళ సరే కనిపెడతారు చూస్తారు అన్నాడు. అంటే సరేలే ఆయన చెప్తున్నాడు కదా అని ఇక ఆహారం ఇక పాట పాడిండు, 2 పాటలు పాడి వాక్యం చెప్పిండు, మొదలు మళ్ళా వాక్యం చెప్పిండు. ఇక పాలన చేస్తారు. పాలన చేస్తుంటే ఇక తలకాయ చిట్టన్నా ఇక ప్రకాశం ఇట్టాను ఇక లేచిన వచ్చి గొడ్డు ఇచ్చుకొని ఎప్పుడు నా గొడ్డ మేకలా ఈ జుడ్డు నాకు ఇదే వ్యవసాయమే, ఇవి ఎవరు లేరా, దారిని పడిపోతున్నా. ఇక ఆ దారికైతే ఎలా గొడ్డ సంగతే పట్టించుకుపోయేది. ఇక రట్టే ఉంటేనేమో ఇక అటు ఇటు నాయబట్టి వచ్చేది. ఇక మేము అట్లా 2-3 వారాలు నన్ను చేసిన తర్వాత నేను ఇక చిన్నగా ఏం చేసిందంటే ఎవరో చచ్చిపోతే కలం ఆయన యాకోబు చచ్చిపోతే నేను ఇంటికాడ ఉంటే మా వచ్చి అయ్యా మరి గోరెంపేటకి బండి కట్టుకొని పోవాలి, మరి నువ్వు అయితే పోతావు, బండి మీద తీసుకురావాలని అలా హైదరాబాద్ నుంచి వస్తారు అంటే బండి కట్టుకొని ఆలయ బండి కట్టుకొని పోతే గోరెంపేట గాలం దాటాక వచ్చే రస వచ్చింది. ఇసిరి మసిరి రసగొట్టింది. ఇక గోరెంపేట కాడికి పోయి స్కూల్ కూర్చుంటే అప్పుడు బస్సు వచ్చింది. ఆ బస్సులో దిగారు. అలా తీసుకున్నా ఇక వచ్చిన గొప్ప చెప్పిన ఇక అట్లా ఇక ఎవరు తెచ్చినా కానీ ఇక పెట్టెకు ఈ గుండె సామానికి అంతా నన్నే తోతుండేది. వంటలు చేసానికి ఇక అన్నిటికీ చిన్నగా నన్ను రాబట్టిండు నన్ను రాబట్టిండు. వాళ్ళకు బాప్తిసం తీసుకునే ఎప్పుడో ఒకసారి పోతున్నా కానీ ఇక బాధ్యతలు అన్నీ ఇక నాకు ఒప్పచెప్పిండు. నాకు ఒప్పచెప్పిండు పక్కన ఎవరు తెచ్చినా కానీ ఎచ్చలకి నా కొరకు వస్తాడు, ఏ సంగతి చెప్తాడు అని పక్కన చేసాడు. ఊళ్ళో మనవాళ్ళు ఎవరు తెచ్చినా కానీ ఎచ్చే అల్లుండు ఎచ్చే పోవాలి పెట్టకు సామానుకు అంటే నేను పోయేది పక్కన కలుపుకునేది.
ఇక ఎదురుగా వచ్చేది అది తీసుకునేది, ఇక నన్ను ముందర దూరేది, ఆయన అనుకొచ్చేది. అట్లా అట్లా బాధ్యత మీద పెట్టి దేవుని మందిరానికి రాబట్టే పని రాబట్టే పని ఇక చేసిండు. చిన్నగా చిన్నగా అట్లా చిన్న మెల్లగా మెల్లగా బాధ్యత తీసుకొని ఇక బాధ్యత అంతా బరువు మీద వేసుకొని ఇక ఆడించి పీటర్ అన్న వచ్చింది ఇక మందిరం వల్ల పని చేస్తాను. ఈ బాత్రూమ్ లెటర్ నేను ఇస్రాయలు మన రాజదాసు కలిసి గోపన్ గోపరేడు అదే కళ ఇస్రాయలు మన రాజదాసు మేము ముగ్గురే ముగ్గురు ఊళ్ళో ఇంత ఉంటుంది చందాలు అడిగి ఆ 2 బాత్రూమ్ కట్టించి గూడలు వేసి గూడను ప్రార్థన చేసి అట్లా చేసినాం. మొత్తానికి సంఘంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా బాధ్యత అంతా చేశారు. చేశారు. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ సంతానం ఎంతమంది, వాళ్ళ పేర్లు చెప్పండి. మీ కడుపులో పుట్టిన సంతానం వాళ్ళ పేర్లు. నాకు 4. పెద్ద ఆయన పేరు దానయ్యలు, నడిపామె ఎల్చవేత, ఎల్చవేత తర్వాత రత్నయ్య తర్వాత చిన్నబుజ్జి. ఇప్పుడు అందరికి మీకు మనవరాలు ఎంతమంది ఉన్నారు? దానేలకు ఒక కొడుకు ఒక బిడ్డ. వాళ్ళ పేర్లు చెప్పు. పగులయ్య, గ్లోరీ, మళ్ళా రత్నయ్యకు ఆయన ప్రణయ్, టైటర్స్, జోయల్, ముగ్గురాలు. మళ్ళా ఎల్చవేతకు ఒక బిడ్డ కొడుకు, మళ్ళీ చిన్నబుజ్జికి ఒక బిడ్డ ఒక కొడుకు ఒక బిడ్డ. వాళ్ళ పేర్లు తెలుసా మీకు? వాళ్ళ పేరు ఎలిజబెత్ బిడ్డల పేర్లు చెప్పు. ఎలిజబెత్ బిడ్డ పేరు సుధారాణి, సుధారాణి తర్వాత చక్రి, చక్రి నాన్న పేరు ఇంకేమైనా పేరు? చక్రి అని చంద్రశేఖర్ చక్రి అట, చంద్రప్రకాష్ చక్రి అట. తర్వాత శాంతికి ఎబినేదరు, యూనిక వాళ్ళు కూడా మనవరాలు అందరూ దేవుడు మొత్తానికి ఆశీర్వదించారు. మీరు మీ వివాహం ఎన్నేళ్ళు అయింది ఇప్పటి వరకు? మీ వివాహమై నిన్ననే మీ పెళ్లి రోజు జరిగినట్టుంది. అంటే దాదాపు ఇప్పుడు 47 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 48వ సంవత్సరం ఈ రోజుకు 48వ సంవత్సరంలో అడుగు పెట్టింది. మీరు 48లో అడుగు పెట్టింది, నిన్న 48 సంవత్సరాలు మీ యొక్క దాంపత్య జీవితంలో మీ వివాహం అయిన దగ్గర నుంచి దేవుడు మీ కుటుంబంలో మరి ఎలాంటి మేలు చేసిర్రు? మీరు ఏం పని చేస్తారు అసలు? మీ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు చేసేటువంటి వృత్తి ఏంది అసలు? మీ వృత్తి నేను కష్టపడ వ్యవసాయాల చెరుకొట్ట పోయినాము, చెరుకు నుంచి వచ్చినాము, మళ్ళీ వ్యవసాయాల కూలికి పోయినా, కోతలు కోసిన, నాట్లు వేసిన, మరి అవసర పని వ్యవసాయం అంటే వ్యవసాయ పనినే ఎటు పోయినా కానీ వ్యవసాయం చేసిన. ఏం ఎంత పోలైనా కానీ నేను వ్యవసాయం పెట్టి ఇంకో రోజు పోలే. మరి మా గారు పెద్ద ఆమె చనిపోయింది. ఆమె చనిపోతే ఎట్లా చనిపోయింది మరి కుటుంబం పెళ్లి చేయాలని చలం పెట్టుకొని ఇక మేము చేసినాం. నేను నా ఇంట్లో పతారం చేసిన, అప్పుడు 2000 ఇచ్చి ఆమె చేసిన. మా అన్నను కూడా నేను ఇంతవరకు వెళ్ళాలే. మా అన్నను ఏది లేకున్నా కానీ నాయే అంతా చేసుకుంటా ఆయన సంఘం పెట్టుకొని, ఆయనకు భార్య లేదు, పిల్లలు 5, మరి 2 కొడుకులు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారని వాళ్ళని సంఘాలు వేసుకొని ఇంతవరకు దాకా ఆయన కాపాడుకుంటూనే వచ్చాను. నేను కలిసిమెలిసి అంతా ఆనిచి నేను ఒకనాడు పొద్దు ఒకవేళ బాయికాడికి పోయి పొలాన తిరిగి ఇంటికి వస్తున్నా. అప్పుడు పోలిసేను బోరికాడ అది చూసే వారికి తీగలు కింద పడాయి. అదే కాలం తీగలు కింద పడి ఎన్ని పోయింది కానీ దగ్గర చూసారు కింద పడి ఆ తీగలు పట్టుకొని ఇట్లా లేపుతున్నా.
మళ్ళీ కుర్చీ మీద పెడతా. ఈ అతుకు పెట్టే కానీ అతుకు నేను ఏం కట్టలే, అతుకు పెట్టే కానీ ఏం కట్టేది తీగ చల్లగా తేలింది. మంచిగానే ఉందిలే అన్నట్టు పట్టుకుని ఉందిలే అన్నట్టు మర్చిపోయినా అట్టే పట్టుకో అట్టే లేకపోతే చీరకు వచ్చింది. ఈ చీరకు వచ్చింది మరి వీరగా పట్టుకోవడానికి బలవంతంగా వెనక దుగ్గరమాట తెగిపోయింది. అతుకోడింది. అతుకోవడానికి నేను తల్లి ఇక పడిపోయినా. పడిపోయి లేవస్తలేదు. లేవరాక నేను గుర్తు జరగకుండా ఇక భయం వచ్చింది. ఇసులు వచ్చిన ఇసులు వచ్చి అట్టే కూర్చున్నా. అట్టే కూర్చునే వారికి అప్పుడు చాలా మనకంటే అంత అవుతానండి. ఫీరయ్య ఎందుకో మరి ఆయన బైకాడికి వచ్చిండు. వస్తుండు వచ్చి బోరికాడికి వచ్చిండు. ఆ బోరికాడ చూసిండు, మళ్ళీ నా కాడ చూసిండు. అదే మనిషి ఏమో కూర్చుండు లేసలేనింది, వెళ్తేమా అంటున్నాడు. అంటే నాకు 100 పలకలేదు. ఏంది నిన్నమన్నా అక్కడ మొదలు వెళ్ళిపోతున్నాయి అనేది, ఎక్కడ పోతున్నాయి అనేది ఇక భక్తి అని దబా నా కాడికి వచ్చింది. వచ్చాక ఏంది ఏమని కూర్చున్నావు అంటే, అయ్యా నాకు నోరు వస్తలేదు, నాకు కరెంట్ పట్టింది, నాకు ఎటు జలుబు వస్తలేదు, లేవస్తలేదు అనేవారికి ఇటు బలగుంజుడు. ఇటు బలగుంజి సగం గుంజిండు. గుంజి వారికి గుంజి సేదు దమ్మ కాడికి కొట్టిండు. కొట్టి ఇటు అటు పొరిచిండు. పొరిచే వరకే కొద్దిగా ఊళ్ళంతా కొద్దిగా సలహా వరకే లే మరి ఇంటికి పోవాలని అన్నాడు. అయ్యా నాకు లేవలేదు, మరి నాకు లేవనిస్తేవన్నా తీసుకోపోతావు మరి అంటే బలంగా లెటర్ చేసి పేపర్కి వేసిన. వేసితే లెటర్ పట్టుకొని అసలు కదిచ్చింది. కదిసారి గదిన ఎక్కడ నాకు వాల్సి వస్తలేదు. మరి ఎట్లా అంటే నేను నా బుధం మీద చేసి నన్ను ఇటు పట్టుకొని నడు నా మీద సాయంత్రం వరకు అని సాయంత్రం ఆయన మీద ఉంచుకొని నుంచి గంట లెక్క నడిపించి కొద్దిగా నష్టం ఆగించి ఈతకు నడిపించి ఇంటి నుంచి ఇక ఇంటికి వచ్చిన బుజ్జి చిన్న బుజ్జి ఇంట్లో ఉంది. ఇంటికి వచ్చి ఇంటికి ముందు పెట్టుకొని వేసుకోలేకపోతున్నా. ఏంది అంటే నాకు ఇట్లా పట్టింది అని చెప్పింది. కరోనా పట్టింది, నేను సస్తుంది ఎట్టో తెలియదు కానీ నన్ను తెలియదు దూరంగా పడేదే నేను తెలుపు కొద్దిగా సస్తుంది అని అప్పుడు డాక్టర్ తీసుకొచ్చి 2 సూదులు వేయించి ఇక మళ్ళీ 1 నెల 3 నెలలు 4 నెలలు పోయినాక మళ్ళీ ఇంటినే పట్టింది కరెంట్. మళ్ళీ కరెంట్ బకెట్ తీసుకొని తాళానికి నీళ్ళ పోతే ఇష్టపట్టింది. ఇక పట్టగానే కలిగింది మెడకు. మెడకాయ తగ్గ పిల్లలు కాగానే మళ్ళీ ఇట్లా అన్నాడు వెనకమ్మ కాకుండా గుబిక్కల కింద పడగానే ఇంటి నుంచి నేల మీద పడ్డది. ఇటు ముందలు పడితే బండ ఉండే, ముందర పడితే ఇటు పడితే వెనక కాబట్టి నేను ఊరికొచ్చిన. తీగ దిగింది ఇటు అటు అయింది, ఎట్లా వచ్చినావని నేను అప్పుడు ఆ తీగ తీసేసి కట్టెతో తీసిన. నన్ను ఇంతవరకు దేవుడు కాపాడి ఇంతవరకు రక్షణ తీసుకొచ్చిండు. నేను అయిన తర్వాత ఇక పీటర్ వచ్చింది. అదంతా పోయినాక పీటర్ వచ్చింది. ఇక పీటర్ వచ్చినాక ఇక పీటర్ తరపున కూడా ఉంది, సంగమనం ఉంది. అన్ని పనులు అన్నీ చేసుకుంటూ ఉంది. అన్న నువ్వు అన్ని మంచిగానే చేస్తున్నావు కానీ బాప్టిజం తీసుకోవచ్చే మంచిగా ఉంటుంది, నువ్వు బాప్టిజం తీసుకోవాలి అంటే అలా. మరి నేను అప్పులు ఉన్నాయి, మరి అప్పులు ఎట్లా అంటే అప్పులు ఉంటావా అన్న, నువ్వు అప్పులు ఇస్తావు కదా, ఇచ్చినావు కాబట్టి నువ్వు ఎగ్గొడతలేవు, వాళ్ళకు ఇస్తావు.
అంటే ఇస్తానా వెనక ముందే ఇస్తానా ఇస్తే పర్వాలేదన్నా అది ఒప్పుకో దేవుని కాడ ఒప్పుకో మరి దేవుని కాడ ఒప్పుకొని మరి నువ్వు పశ్చాత్తపడి అడుగు దేవుని అంటే పశ్చాత్తపడి దేవుని అడిగిన బాప్టిజం తీసుకొని ఇంతవరకు మన ఖమ్మం పోయిన మందు తీసుకున్నా షుగర్ డౌన్ అయ్యి వచ్చింది చచ్చిపోతుంది అయితే నాకు ఉగాది పండుగ రాలి ఈడ పడుకున్నాయి ఈడ పడుకుంటే వేసుకుపోయారు ఇక మన పాఠశాల వచ్చింది మీరు ఎక్కడ తీసుకుపోం బతినేమో ఈయన్నే బతకాలి సత్సంగం చేసే పోతాం మీరు అన్ని చూసి అన్నాడు గ్లూకోజ్ ఏం పెడతారు మీరు సెగ చేయండి అంటే అన్ని సెగ చేసి అన్ని బాగానే ఉన్నాయి ఎందుకు అయిందంటే మరి గొర్రెలు వేసుకుంటుంది కానీ అన్నం కడపలో పోలేదు మరి షుగర్ టెస్ట్ వీప్ టెస్ట్ చేరి అని అన్నాడు ఆరోగ్యం అన్న అంటే చేసింది దానికి ఇక టెస్ట్ చేసి మీరు మీకు 3 సార్లు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడేది దేవుడు కాపాడాడు లేకుంటే మొట్టమొదటి కరెంటు షాక్ పెట్టినప్పుడే మీరు పోదురు ఇప్పుడు మీరు ఎప్పుడు బాప్టిజం తీసుకున్నారు నేనా అందరూ ఎన్నాళ్ళు అయింది కావచ్చు 17 సంవత్సరాలు కావచ్చు 17 సంవత్సరాలు అయింది తీసుకున్నా అంటే అప్పుడు తిమోతి బ్రదర్ తీసిండు నల్గొండల తిమోతి గారు అప్పుడు నాకు తీసిండంటే నేను కొండమ్మ ఈ మన ఈ చచ్చిపోయిన మరియమ్మ ఆ తెల్ల పిల్ల భారత నేను నలుగురం ఒక్కసారే పోయినాము అప్పుడు అప్పుడు పిల్లలు అంటే కొంచెం దానేలు పెద్దగానే ఉండు 6, 7, 8 చదువుతున్నట్టు ఇక ఈ రత్నయ్య గొడ్ల కాడికి అటు ఇటు పోతుండు చిన్న బుజ్జి బడికే పోతుంది ఇక ఈమె కూడా చిన్న కొంచెం బడికే పోతుంది కానీ ఇక మత కూడా ఉన్నది మంచిగానే ఉంది అప్పుడు ఇక ఎందుకో మరి నాకు అప్పట్లో నా పెళ్ళి అయినప్పుడు కూడా అప్పుడు నా పెళ్ళి నాది మరి అక్కడ మరి బయలు పెళ్ళి చేసిర్రు బొట్టు పెట్టిర్రు మరి వస్తప్పుడు ఒడి బియ్యం కూడా పోసిర్రు మా ఇంటికాడ మా అమ్మగారి ఇంటికాడ ప్రధానం చేసిర్రు అన్ని చేసిర్రు అన్ని చేసిర్రు కొబ్బరికాయ కూడా కొట్టించారు నేను వస్తప్పుడు సరే ఇక అనుకున్నా వచ్చిన ఇక తీసుకొని వచ్చినాక అప్పుడు మొత్తగా బండి ఉండే ఎడ్ల బండి ఆ ఎడ్ల బండిని గోరకల పెళ్లి డొంక ఉండే పాత డొంక ఆడికొచ్చి ఇక బండిలో కూర్చున్నాం మేము కూర్చుంటే మళ్ళా ఈడి పేరంటం వచ్చిర్రు కదా మరియమ్మ ప్రేమిల చిన్నమ్మ వీళ్ళు పేరంటం వచ్చిర్రు వస్తే నేను బండిలో కూర్చున్నా నా దాంట్లో కాళ్ళు కూర్చున్నాక నాకు అయ్యి చూసి ఇక నేను బొట్టు పెట్టుకున్నా కదా ఆ బొట్టు పెట్టుకున్నాక ఏం చేశారంటే వదిన బొట్టు పెట్టుకుంది తూడిసేద్దాం అని ఇద్దరు అనుకొని ఇక బొట్టు తీసేసారు ఆ బొట్టు తీసేసినాక ఇక ఈడికి వచ్చినాక కూడా మా ఉజ్రం వదిన మైకు తెచ్చింది మైకు పెట్టనిస్తలేరు నలుగేద్దామంటే నలుగు పెట్టనిస్తలేడు జాకోసారు ఇవన్నీ చేయనిస్తలేరుగా అని నేను అనుకున్నా కూడా ఇక సరేలే అలా ఇష్టం వాళ్ళు ఎట చేసుకుంటారో చేసుకొని మా ఇంటికాడైతే అది చేసుకున్నా నేను అని ఇక నా ఉద్దేశం వల్ల నేను అనుకున్నా ఇక మా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు సరే ఆడ క్రైస్తవ పెళ్లి అవుతుంది మేము చేసుకుంటాము మరి మేము ఇక్కడనైతే మా పెళ్లి మేము చేసుకుంటాము అని అన్నాక ఇక సరేలే అని ఇక ఆడికి నేను అంతవరకు నేను ఇక అట్లా ఏదైనా అప్పుడు పెళ్ళి అయ్యింది చేతులు అంటే కాళ్ళు కడిగేది అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇక చెప్పలే ఇక మా అమ్మ మా నాన్న ఇక చేతులు చేసి ఇక అప్పుడు పెట్టిర్రు ఇక అదే కాళ్ళు కడుగుడు అని చెప్పిర్రు ఇక అప్పటి నుంచి కూడా నేను ఎన్నడూ నేను ఇక అంటే అప్పుడు సేవకులు లేడు కానీ ఒకసారి ఎప్పుడో ఒకసారి ఇక మందిరం పెట్టేది ఇక మందిరానికి పోయేది కానీ నాకు తెలియదు అట్లా ఇది బైబిల్ ఏంది పాటలు వాక్యం అంతా ఇక నాకు ప్రార్థన ఇవన్నీ నాకు తెలియదు ఇక అట్లా కొన్ని పిల్లలు పెద్ద అయినాక కూడా నేను పోయినా కానీ ఇక అంత గమనం పెట్టలే ఎందుకో ఇక ఈయన ఏం చేస్తుండంటే జర ఇక బయట తిరుగుతుంటే ఇక మా మార్తమ్మ వదిన ఉజ్రం వదిన రూతమ్మ వదిన ఏం చేసేదంటే అమ్మ నువ్వు ఏది చేస్తలేవు కానీ మనం ఒకటే ప్రార్థన చేయాలి
ప్రార్థన చేస్తే ఆయన రక్షింపబడతాడు, దేవునిలో ఉంటాడు. ఆయన కోసం మేము చేస్తాము. ఇక నువ్వు కూడా బాప్టిజం తీసుకుంటే అప్పుడు ఆయన ఒకవేళ నువ్వు ప్రార్థన వింటాడు దేవుడు. విన్నప్పుడు ఆ దేవుడు విన్నప్పుడు ఆయనను ఒకవేళ దేవుడు ఆయనతో మాట్లాడి ఆయనను కూడా బాప్టిజంలో వస్తాడు, మందిరానికి వస్తాడు అని ఊరికే చెప్తూనే ఉండేది. సర్లే అని ఇక నేను వీళ్ళని వదిలిపెట్టే ఈయనకు చెప్పకుండానే నేను వెళ్ళిన. ఇక నల్గొండ పోయినాం. నేను బాప్టిజం తీసుకుంటున్నా, నేను నల్గొండ పోతున్నా అని కూడా ఏది చెప్పకుండా ఇక పిల్లలకు చెప్పినా, మా అత్తకు చెప్పినా, ఇక పోయినా బట్టలు చదువుకొని. కొండమ్మ, నేను, మరియమ్మ, ఆ తెల్ల పిల్ల పోయినాం. అప్పుడు ఎలేసన్న ఉండే, ఎలియేసర్గా ఉండే, ఇక తిమోతి ఉన్నప్పుడు అప్పుడు ఓలుండ్రు. మళ్ళీ మా ఇక్కడికి వచ్చే సేవకుడు వాళ్ళు ఈయన నవో బ్రదర్ ఉన్నాడు, అప్పుడే ఉన్నాడు ఆయన. ఇక ఆయన తీసుకొని మమ్మల్ని ఆడికి మేము ఈడంగా పోయినాం, ఆయన ఆడంగా వచ్చినప్పుడు ఏం చేసినామంటే ముగ్గురం పోయినాం మందిరంలో, చర్చిలో. రేపు అనగానే పోయినాం, ఒకరోజు ముందే పోయినాక మేము పోయి ఆరకనే అల్లం ఎల్లిపాయలు అన్నీ గిలుతారు. ఇక మేము పోయినాం, మాకు అన్నం పెట్టి తిన్నాం. ఇక మొత్తం అల్లం ఎల్లిపాయలు అన్నీ మొత్తం సిద్ధపడతారు, అన్నీ సిద్ధం చేస్తుంటే ఇక తెల్లారి ఇక చీకడం పొద్దున్నట్టే లేవంగానే ఇక నా బ్రదర్ వచ్చి ఇట్లా నేను మాడాల నుంచి తీసుకువచ్చిర్రు, బిడ్డలకు బాప్టిజం ఇవ్వాలని అన్నాను. మరి ఎట్లా రక్షింపబడ్డావు, ఎట్లా అంటే నేను ఇట్లా సంగతి, నేను దేవుళ్ళో ఉండాలని, నేను బాప్టిజం తీసుకోవాలి అంతా ఇప్పట్లో అంతా చెప్పలేదు. అప్పుడు ఇక నేను మార్మన్స్ పొందిన, తీర్మానం చేసుకున్నా. నేను ఇట్లా దేవుళ్ళో ఉండాలి, నేను ఆరాధన ఇట్లా మందిరానికి పోవాలని నేను బాప్టిజం తీసుకుంటానని సిద్ధపడ్డా అని చెప్పిన. నా బ్రదర్కి మళ్ళీ ఆ సేవకునికి చెప్పినాక ఇక అందరిని అడిగినాక ఇక అట్లా తిమోతి బ్రదరు చేసిండు, బాప్టిజం ఇచ్చిండు. ఇక ఆరాధన చేసినాక మళ్ళీ బాప్టిజం తీసుకున్నాక ఇక మళ్ళీ అందరూ మళ్ళీ చర్చిలో కూర్చున్నాక ఆరాధన చేయమంటే చేసినాక ఇక అప్పుడు ఇక అందరం మళ్ళీ ప్రార్థన పెట్టి మళ్ళీ అంత భోజనాలు పెట్టి ఇక అంతలోనే మా ఈ వదిన వచ్చింది, ఉజురం మార్తమ్మ వదిన వచ్చింది, దాని నుంచి ఉజురం వదిన వచ్చింది, రూతమ్మ వదిన వచ్చింది, అందరు వచ్చారు, సంతోషపడారు. ఇంకా అట్లా నేను తీసుకొని వచ్చినాక ఇక ఈయన నువ్వు ఏడికి పోయినావు అని అనలే. ఈయన వేరే ఇక స్వభావం ఉండే. అప్పుడు నువ్వు ఏడికి పోయినావు, నువ్వు ఎందుకు పోయినావు అని ఎన్నడూ అడగలే. సర్లే దేవుడు ఇది ఒక మేలే అనుకొని ఇక అంతవరకు ఇక నేను అప్పుడు చర్చికి పోయినా కానీ ఇంత పడుదల లేదు. అప్పుడు ఇక జోకోసారి ఆయన వచ్చినప్పుడు, మేము ఎప్పుడో పోయినప్పుడు, పని తీరినప్పుడు, అప్పుడు వ్యవసాయం పైన అంత లేదు పట్టుదల. ఏమైనా ఇప్పుడు నహో బ్రదర్ చచ్చిపోయినాక మళ్ళీ ఆయన బాప్టిసాలు ఇచ్చిండు. కొన్ని రోజులు వచ్చినాక ఆయనకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినాక మళ్ళీ ఈయన వచ్చిండు, ప్రకాశం అన్న వస్తే మేము ఏం చేసినామంటే ఇప్పుడు సంఘం వల్ల ఆయనకు వల్ల వంట లేదు కదా, వంట లేకుంటే నేను, మరియమ్మ, చచ్చిపోయిన మరియమ్మ, నేను, జంగమ్మ ఇట్లా వంట చేస్తున్నాం. అంటే ఇక ఆరానికి ఒకళ్ళు చేయాలన్నది జంగమ్మ. మాకు తెలవకుండా ఫస్ట్ ఏం చేసినట్టే ఏం చేసినాం, మరియమ్మ చేసింది. మరి మాకు తెలవకుండా మీరు వంటలు చేసేది ఏంది, మీరు నడుంగల పెత్తనం ఏంది అన్నది జంగమ్మ. సర్లే నువ్వు ఇట్లా చెప్తున్నావు మా, కానీ ఇక మేము వంటలు చేయాలనుకుంటే, నేను ఆరం చేయాలనుకుంటే నేను పోయి ఆమె చెప్పేది, మళ్ళీ ఆమె చేయాలనుకుంటే మరియమ్మ మళ్ళీ ఆమె పోయి చెప్పేది. ఇట్లా అట్లా జరిగిపోయింది. ఇక జరిగిపోయినాక ఇట్లా ఇక మా కుటుంబం ఇట్లా వచ్చింది. ఇప్పుడు మా అక్క, మా పెద్ద ఆయన కూడా, మా యారాలు కూడా ఇక అట్లా ఇక వాళ్ళు కూడా 5 పిల్ల. అంటే నేను నా పెళ్ళి అయినప్పుడు ఏలియా, కుర్ఫమ్మ, ఏలియా, లుదియమ్మ, ఏలియా తర్వాత కుర్ఫమ్మ ఇట్లా నడుస్తుంది, మా అక్క చేయి పట్టుకొని నడుస్తుంది. ఇక రవేల కడుపులో ఉంది నా పెళ్ళి అవుతాడు. ఇంకా నా పెళ్ళి అయినాక సంవత్సరానికి ఇక రవేల పుట్టింది. నా పెళ్ళి అయినాకనే ఇక అట్లా ఇక అందరం కలిసి ఉన్నాం. మళ్ళా తర్వాత మళ్ళా ఇస్తారా తర్వాత మళ్ళా నాకు దానిలు కడుపులో పడ్డాడు. ఇక నేను అప్పట్లో ఇక అప్పుడు ఆడ కొత్త బాయి తీస్తున్నాం చిలకల. తీస్తుంటే ఎందుకో ఇక అతడు కూడా జగడం వచ్చినాక ఇక
పెట్టుకొని ఇక ముసలయ్య యాగలేకపోయింది. ఈ అమ్మ గోలకు నా భారతంగా ఎప్పుడు ఇది ఒక గోల ఇది వీళ్ళతోని అని 2 సర్వాలు తీసుకొని యువతలకు వచ్చింది కొట్టవాళ్ళకు కూడా వస్తే ఇక మేము కూడా వచ్చినాం. అప్పుడు కడుపుతో ఇక దానియేలు కడుపులోనే ఉన్నాడు. దానియేలు కడుపులో ఉన్నాడు. ఇక ఉన్నప్పుడు అప్పటికి ఇక వచ్చినాము. మళ్ళీ ఇస్తారా పుట్టింది ఏరు పడ్డాకనే ఆమెకు 3వ నెల అయ్యింది. నాకు నెలలు అయినాయి. ఆడ కుంటల బాయి తీస్తున్నాం. ఆ బాయి తీసి నేను 9వ నెల తలగానే మా ఇంటికి పోయినాక దానియేలు పోయినాక ఇక డెలివరీ అయినాక మళ్ళీ 25 వద్దులనే బండి కట్టుకొని వచ్చారు మా మామ మత్త ఇవులమ్మ ఉండే మల్లపురం ఇవుల చిన్న మ్యాచ్డ్ అయింది. మ్యాచ్డ్ అయిందని ఇక నా కాడికి వచ్చారు. ఇక ఇద్దమ్మ చిన్నమ్మ నుంచి నా కాడికి వచ్చి 23 వద్దులనే తీసుకొని వచ్చారు. వచ్చి ఇక వచ్చే వరకునే ఇక పిల్లకు ఇక అది చేసారు. ఇక 5 వద్దుల్లో అట్లా తానాలు చెప్పించారు. ఇక అట్లా సరే జరిగిపోయింది. ఇక మంచిగా అందరం ఐకట్టుగానే ఉన్నాం. ఇక ఎప్పుడన్నా ఒకసారి ఇక మా యారాలకు కొంచెం ఇక బాగలేదు ఒంట్లో బాగలేక హాస్పిటల్ అన్ని హైదరాబాద్ పోయింది. కరెంట్లు పెట్టుకుంది. మళ్ళీ ఇక్కడ నల్గొండకు వచ్చింది. ఆపరేషన్లు చేసుకుంది. బతకలే. ఇక అప్పుడు ఎట్లా లూదమ్మ ఉన్నంగానే లూదమ్మ పెళ్లి చేయాలంటే ఎట్లా ఈ మొదగాలు ఏమనుకున్నామంటే సరే అందరికీ చేసిండు ఆడపిల్లలకు మా ఆడబిడ్డలకు చేసిండు అందరం పుత్తులు చేద్దామని అనుకున్నాం. మేమందరం కలిసి ఆడపిల్లలం మేము కలిసి కట్నం ఇచ్చి అప్పుడు 1300 కట్నం ఇచ్చినాం లూదమ్మకు. ఇక మేము ఇద్దరం కలిసి అప్పుడు ఎద్దుని తెచ్చి ఇక మళ్ళీ ఒడ్లు ముత్తమ్మ కాడ తెచ్చి పట్టించి పెళ్లి చేసి ఇక అంతవరకు ఆమెను చేసినాక మళ్ళా ఎట్లా ఇక అసలుకే ఇక మళ్ళీ 2 సంవత్సరాలు ఇక ఏం ఎలకల పడేది వాళ్ళు మా ఏరాలు ఎలకల పడ్డాక మళ్ళీ కురుపమ్మ పెళ్ళి అట్టా మరి ఇప్పుడే బతుకుండగానే కురుపమ్మ కూడా ఇక ఈ మట్టయ్య బాలయ్య నాయన అమ్మా మరి ఎట్లన్నా నువ్వే చేయాలరా మన సుందరయ్య పిల్లని చేద్దాంరా నీకు ఆధారం ఉంటుంది మాకు ఆధారం ఉంటుంది సుందరయ్యకు ఆధారం ఉంటుంది మరి ఆమె పడకల్లో ఉంటుంది ఆమెకు చేత కావట్లేదు మరి ఇప్పుడే ఎట్లరా ఏం చేద్దాంరా అంటే మేము ఎట్లన్నా చేసి ఇక చేద్దాం లేవే అని మా యారాలు కూడా అన్నదిగా నాయన మరి తమ్మునికి ఇద్దాము కురుపమ్మని అన్నాడు. అంటే సర్లే బిడ్డ మరి చేద్దాంలే అని అప్పుడు ఇక మళ్ళా అప్పుడు కందులు ఆందాలో పంతే అప్పట్లో ఇంటికి ఒక మనిషికి పెట్టాలి. ఇద్దరు బియ్యం వండి ఇంట్లో పెసాలు ఉంటే పప్పు చేసి మళ్ళీ పప్పన్నం పెట్టినాక మళ్ళా అట్లనే ఇక 8 రోజుల్లో పెళ్లి కావాలని పెళ్లి పెట్టింది మనమే పెట్టుకున్నాం. అంటే ఇక అప్పుడు ఇక పెళ్లి పెట్టుకున్నాక ఇక 7 రోజులే ఉంది. 7 రోజుల్లోనే పెట్టుకున్న తెల్లారి 3వ రోజే చనిపోతే ఇక ఎట్లా పెళ్లి ఆగిపోతట్టుంది అని అప్పుడు ఇక 7వ రోజుకు ఆడ కార్యక్రమం చేసిండ్రు. వ్యాపారం వాళ్ళు ఆడ చేసిండ్రు. అన్న సావన్న వచ్చి గోరు కట్టిండు. మా ఆడపిల్లలంతా మాట్లాడుకొని చేసి ఇక మళ్ళీ ఇది ఆగకూడదు మళ్ళీ మనం ఈ లేని పరిస్థితి అని ఇక ఆ జ్ఞాపకార్థం ఆడ చేసి ఇక పతానం ఈడ చేసి ఆమెకు ఏం చేసిర్రంటే కట్నం ఏమి లేదు ఒక 2500 ఇచ్చింది. 2500 ఇస్తే 2500 మట్టయ్య కొనబోయి ఈయన పోయి బట్టలు తీసుకొని తెచ్చి బట్టలు తెచ్చి ఇక అట్లా పెళ్లి చేసినాం. ఇక అట్లా చేసినాక ఇక ఇట్లా ఇక అన్నీ ఇక సరే ఇక మనం ఇట్లా పరిస్థితులు బాగలేవు. అప్పుడు 5,000 అంతే ఉంది అప్పుడు పెళ్ళి అప్పుడు ఉంచుకో అని అని అంటే ఇక చేసుకున్నాడు అయిపోయింది మంచిగానే ఉన్నాడు. ఇక అంతా ఇక ఒక కుటుంబంగానే మేము ఉన్నాం. అన్నీ ఇక పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వేస్తారా పెళ్ళి ఇక ఆమెది చేసినాం. రవేల పెళ్లి చేసినాం. రవేలను కూడా ఎందుకంటే రవేల ఏడు చూసినా ఏడ కుదరలే. ఈ హైదరాబాద్ పిల్లగాడు నెకరకల్లా ఉన్నాడు. మరి ఆడ పాపయ్య అంట ఈ టైర్లు పోస్తుండట. మరి ఎట్లారా మరి ఏలియా జాడ చెప్పిండు మన ఏలియా
మరి రవేలని ఇద్దామని చెప్పిండు రా అని ఇస్రాయల్ అని అన్నాడు. మరి రావన్న అంటే ఇక ఎట్లా మరి పదాం అనుకొని ఇక ఈయన జానన్న వీళ్ళు ముగ్గురు పోయి చూసి వచ్చారు. ఫస్ట్ చూసి వచ్చినాక వాళ్ళు కట్నం నాకు ఇంత ఇవ్వాలి నాకు 10,000 ఇవ్వాలి అని ఆయన కొట్లాడితే మా పెద్ద ఆయన ఏం చేసిండు, 8,000 ఇస్తా నేను అని పెట్టుకొని కూర్చొని వచ్చింది. నేను అంత కాడికే ఇస్తా, ఆఖరికి 9,000 ఇస్తా అని ఇక లేచి అందరు వచ్చారట. అందరు వచ్చినాక మళ్ళీ ఈ మన ఇస్రాయల్ అన్న ఏం చేసిండు, అరా ఏం చేయ 1,000 రూపాయలు ఎట్లా 1,000 రూపాయలు ఇద్దాం కానీ ఆ 10,000 వరకు మాట్లాడి చెప్పిరాపో, వాళ్ళు వస్తారు, వచ్చి ఇక వాళ్ళు చూసుకుంటారు, మనం చూసుకొని ఇక చేయి కడిగి పెళ్లి పెట్టుకుందాం, పిల్ల పెళ్లి చేసేస్తే అయిపోద్దని ఇక చేసినాం. అట్లా చేసినాక ఇక అయిపోయినాక ఇట్లా ఇక చారమ్మది ఇట్లా ఇక ఇవన్నీ కార్యక్రమం ఇవన్నీ ఇక అన్ని చేసినాక తలా 10,000 ఇచ్చిండు ఆయన. ఇచ్చిండు. ఇక మా కోడళ్ళు నా కొడుకు పెళ్లి కూడా చేసిన పెద్ద ఆయనది. మా కోడలు కూడా కొంచెం అప్పుడు అంత వాళ్ళకు దేవుడు అంటే వాళ్ళకు తెలియదు. ఇక మేము ఇట్లా ఉన్నామని అప్పుడే ముందే చెప్పినాం. చెప్తే మేము ఈ పెళ్లి చేసుకుంటామంటే చేసుకో, ఆమె కూడా అప్పుడప్పుడు మందిరానికి పోతుంది ఆడని చెప్పింది వాళ్ళమ్మ. సరే ఆమె కూడా ఇక మంచిగానే మన దాంట్లోనే ఇక మొత్తం మా మామ అందరు వెళ్ళనే ఉండరు, మా ఆడబిడ్డలు మా పెద్దమ్మలని ఆమె కూడా అర్థం చేసుకొని ఇక అప్పుడు ఆమె కూడా మంచిగానే ఉన్నది. ఇప్పుడు చిన్న కోడలు కూడా ఆమె కూడా అన్నిళ్ళనే ఉన్నది. బొట్లు అన్నీ పెట్టుకొని వస్తే అమ్మ ఇది తీసేయాలి, మేమైతే ఇది చేసుకుంటాం అంటే చేసుకోరు, మా ఇంటికాడ మేము చేసుకుంటామని వాళ్ళు అన్నారు చిన్న కోడలు. అంటే ఇక మన ఇంటికి రాగానే అన్నీ తీసేసి ఇక ఆమెది కూడా మంచిగా మనదే పెళ్లి చేసినాం. ఇక వాళ్ళు కూడా మనం ఎట్ట నడిస్తే వాళ్ళు కూడా మంచిగానే నడిచిండ్రు. ఇప్పుడు మీరు మీరు అంటే ఫస్ట్ నుంచి బంధువులా మేనరికమా మీది ఎట్లా? ఓలోలు మీది మేము ఇప్పుడు మా నాయనమ్మ, ఇప్పుడు మత్తాల తల్లి, ఇప్పుడు ఈ కొత్తపల్లి లింగమ్మ, గానంతారం ఇలా 6 అక్కల చెల్లెళ్ళు అట. ఇప్పుడు మా ఆడబిడ్డలు 6 అక్కల చెల్లెళ్ళు అయితే ఇప్పుడు మా నాయనమ్మ ఒకటి, ఇలా అమ్మమ్మ, ఇట్లా ఈ కొత్తపల్లి ఈయనే 2 పడరట. ఆ చొప్పున ఇక ఇట్లా నాయనమ్మ మా నాయనమ్మల ద్వారానే జరిగినాయి. అట్లా జరిగితేనే అప్పుడు నా కాడికి వచ్చారు. వయస్సు మీద పడుతుంది, పెద్ద వయస్సు మీద దాదాపుగా దగ్గర ఒక 70 ఏళ్ళు దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఎట్లా మీ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా? నాకు కూడా ఇట్లా బాప్టిజం తీసుకున్నాక కూడా పెద్ద ఆపరేషన్ అయింది. అయినాక తర్వాతకి ఆడ ఈ బెడ్ చూడకుండానే పెద్ద ఆపరేషన్ చేసినాక నాకు ఎందుకో 5-6 రోజులకు ఇక నాకు ఏమి తినబుద్ధి కావట్లే. ఈ తినకనో అలా బెడ్ లేకనో ఏదో డాక్టర్లు ఇక చేసిండ్రు, అయిపోయింది. అలా ఉంటేనే నాకు ఏది చాయ్ తాగుతలేను, డబ్బల్ రొట్టె తింటలేరు, ఏం తింటలేను. ఇక మందులు గోళీలు సూదులు వేస్తుర్రు, ఇంటికి పంపించినాక అట్లా నాకు ఏరే మంచిగానే బర్రె పాలుండే. నా పెద్ద బిడ్డ మంచిగానే ఏరే చాయ్ చేసేది, చిక్కగా అన్నం వండేది, కూర వండేది. కానీ నాకు ఆసన చూస్తేనే ఓకరు వస్తుంది. అట్లా 20 రోజులు నెల అయింది ఏం తింటలేను. నాకు ఓకరు వస్తుందమ్మా, నాకు ఏ తినబుద్ధి కావట్లేదు, డబ్బలు అన్ని తినబుద్ధి కావట్లేదని అట్లా ఉన్నాక తినబుద్ధి కావట్లేదని మళ్ళీ హాస్పిటల్కి పోయినాక ఎందుకో మరి మళ్ళీ ఇట్లా గోళీలు టానికలు ఇచ్చినాక మళ్ళీ వచ్చినాక ఎందుకో కడుపులో నొప్పి లేచి గడ్డపారేసినట్టు నొప్పి లేచి గడ వణుకుడు వచ్చి చలితోని వచ్చేది. అట్లా 2 సార్లు వచ్చింది. వస్తే మళ్ళీ డాక్టర్ కాడికి పోతే అన్నాడుగా, మరి చాలా బెడ్ తక్కువ ఉంది, ఈ బెడ్ ద్వారానే చలి కడుపులో నొప్పి లేస్తుంది అని చెప్పింది. సరేనని మళ్ళీసారి పోయినాం. మళ్ళీ పోతే ఇంకా సరిపోను లేదు, మంచిగా తినాలి, మరి ఎందుకు లేస్తుందని ఫస్ట్ అడిగినాం. అంటే ఏమన్నా పాపలా ఉందంటే ఏమి లేదయ్యా, తిండి వల్లనే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పింది. మళ్ళీ 2వ సారి కూడా అట్నే లేచినాక ఏం చేసినాం, పోయినాక మళ్ళీ ఈయన ఉండి ఎట్లా చేసిరు సారు, మరి ఆపరేషన్ ఎందుకు కడుపు నొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, చలితోని వస్తుంది, లెస్స గడగడ వణుకుతుంది అని మళ్ళీ అడిగిండు. నేను కూడా అడిగాను, ఇట్లా వస్తుంది ఏం సార్ అంటే, ఏమన్నా మర్చిపోయినరా కడుపులా, మరి ఏమన్నా లీదరా పత్తా ఏదన్నా మర్చిపోతేనే ఇట్లా మరి ఒకళ్ళకు ఏమన్నా నాట ఎగులేనో హాస్పిటల్ ఇట్లా జరిగిందట, జరిగితే మరి మేము అడుగుతున్నాం అని చెప్పిండు డాక్టర్. అడిగినాం. అడిగితే ఏమన్నాడంటే ఏం లేదా, ఫస్ట్ ఆమెకే చేసినాం మేము,
ఏం లేదు, తిండి తినాలి, మంచిగా రక్తం రావాలి. ఇక ఈమెకి ఏ ప్రాబ్లం ఉండదు, ఆమెకి ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈమె తిండిలే ఉంది, ఈమె తింటలేదు. కొంచెం బెడ్ తక్కువ ఉంది కాబట్టి అన్నీ ఈ పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పింది. ఇక అట్లా 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 6 నెలలు ఇక మంచం వల్లనే పండుకొని ఉన్నా. అందరు వచ్చి చూసి అన్నారుగా, యారాలు చచ్చిపోయినట్టు ఈమె కూడా చచ్చిపోద్దా ఏమి అని అన్నారు అందరు చూసి. నేను చచ్చిపోను కానీ సరే, ఆ దేవుని చిత్తం, దేవుడు ఉన్నాడు మన పట్ల, దేవుడు అయితే మేలు చేస్తాడు, తీసుకుపోయిన ఆయనే ఉంచిన ఆయనే అని నా మధ్యలో నేను ఇక అనుకొని ప్రార్థన చేసుకున్నాను. అయ్యా నువ్వు ఏదైనా నువ్వే చేయాలి, డాక్టర్ల కంటే నువ్వు గొప్పవాడవు అని నేను అనుకొని ప్రార్థన చేసుకొని అట్లా అట్లా ఇక 6 నెలలకు 7 నెలలకు ఇంత గింత 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 అట్లా తిని ఇక అట్లా బలపడ్డాయి. మళ్ళా మా అమ్మ చచ్చిపోయింది కొన్ని రోజులకు. మా అమ్మ చచ్చిపోతే ఈ దినానికి పోయినాం, దినం అయిపోయింది. ఈయన ఆడనే ఉన్నాడు. ఇగో ఈ టైం అప్పుడే నేను చిన్నపిల్ల నెకరకాలకు వచ్చినాం, ఆటో ఎక్కినాం. ఆటో ఎక్కి వచ్చే ఆరకని గోరంకల పెళ్ళి ఆ మిల్లు ఉందిగా, ఒడ్ల మిల్లు, ఆడికి రాగానే బస్సు ఇక్కడ నుంచి వచ్చింది, లారీ అక్కడి నుంచి వచ్చింది, ఈ ఆటో మధ్యలో అయింది. ఈ గౌన్లో ఆయన ఆటో, ఈ అంతటోళ్ళ ఆటో అది ఏం చేసిందంటే ఆ కింది దింపబోయే వరకనే బస్సు వచ్చి ఆ గిల్లకు తలిగించింది. ఇక ఇట్లా ఆటో ఒక్క బోర్ల పడేది, మన కోలగూడెలుగా. నేను ఇట్లా కూర్చున్నా ఈ కడ్డికాయ, పిల్ల ఇటు కూర్చుని, ఇంకోళ్ళు ఇటు కూర్చుండ్రు. ఇక ఇంకొకరు అటు ముందర ఏం కూర్చోలే, ఆయన ఒక్కడే కూర్చుంటే అది బోర్ల పడేది. ఈ కడ్డీ అనేది నాకు ఇక్కడ తగిలింది బాగా, గుద్దుకునే వరకనే. ఇక మళ్ళీ ఆటో మీద తీసుకొచ్చిండు, ఈయన అక్కడనే ఉండు. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇక అది ఏదో ఫోన్ చేసినాక అప్పుడు మా పెద్ద కోడలి దానిలు ఇంట్లోనే ఉండు, మా చిన్నోడు లేడు, జీతానికి పోయిండు ఏఫల కూడా. పోయినాక ఇట్లా పోయి అందరు గబరాంచారు, అందరు వచ్చారు, మన గాలి లింగయ్య భాగ్యమ్మ అందరు వచ్చి చూసిండ్రు. ఆయన ఆయన అబ్బాస్ ఉండే, ఆయన తీసుకొస్తే ఏమని హాస్పిటల్ తీసుకుపోవాలి, క్యానింగ్ ఎక్స్రే దింపాలి. దింపినాకనే మరి అల్లా ఏం వస్తుందో, ఏమన్నా కేటు వస్తేనేమో కట్టేద్దాం, కేటు రాకుంటే ఆయన మందుల ద్వారానే ఇక మంచిగా అవుతుంది, కానీ ఏం కాదు, కానీ మీరు తీసుకొని పోరు అర్జెంట్లు అంటే ఇక అప్పుడు సత్యనారాయణ హాస్పిటల్కి తీసుకుపోయి క్యానింగ్ తీపిస్తే ఇక మళ్ళీ తెల్లారి క్యానింగ్లు వచ్చినాక అప్పుడు ఇక ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు, కానీ బాగా గుద్దుకుంది. ఇక మంచిగానే సూదులు టాబ్లెట్లు ఇవన్నీ ఇచ్చారు. 2-3 రోజులు ఉంచుకొని అప్పుడు ఇంటికి తోలిచ్చినాక ఇక పాలు తాగి అవి తాగినాక 6 కట్ట మీద నడిచిన ఇళ్ళక పండబెట్టారు కదలకుండా. ఇక పాలు తాగినాక ఇక అట్లా 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 6 నెలలకు ఇక అట్లా బలపడ్డా. ఆ మరణం అది తప్పింది, దేవుడు తప్పించింది. మొత్తానికి మీ జీవితంలో దాంపత్య జీవితంలో మాకు ఎన్నో ప్రమాదాలు సంభవించినాయి, వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు తప్పించిండని. కష్టములు, బాధలు, శ్రమలు అన్నీ ఇక్కుంటూ వచ్చిన ఇప్పటికి కూడా నీకు నన్ను ఇంతవరకు ఎవరైనా నన్ను ఇట్లా బాగా పిల్లలని మంచిగా అందరిని చూసుకుందని పేరు తెచ్చుకున్నా. కుటుంబం మంచిగా నాకున్నారు, నాకు 4 కొడుకులు ఉన్నారు, నా బావ పిల్లలు 2 మగోళ్ళు ఉన్నారు, నాకు ఆడపిల్లలు వాళ్ళ 5గురు, నా బిడ్డల 2, అందరు 7గురు. మాకు వచ్చాడు బలగా ఉంటుందని నేను అందరికి అట్లా చెప్పుకుంటా వచ్చిన. ఇక అంతా అట్లా సంపాదించుకున్నా. దేవుని పోతా, ఇప్పుడు కూడా శాతం అయితే పోతానే ఉంటా. నాకంటే ఎవరు చేయలేరు కానీ ఇక అట్లా నేను మాట్లాడతా. ఇచ్చిండు గుంటూరు డాక్టర్ మా పరిచయం అయింది. ఇక అప్పుడు సత్యనారాయణ డాక్టర్ కూడా అప్పుడు పరిచయం ఉంది. ఇది గుంటూరు డాక్టర్ అంటే పరిచయం ఉంది. నేను ఏ దవాఖాన పోయినా కానీ నన్ను వాళ్ళు మంచిగా గౌరవించేది, మంచిగా చూసుకోలేదు అనమాట. ఏదైనా వీళ్ళని ఆపరేషన్ అయినా ఏదైనా ప్రతి ఊరేమంటే చెప్పేది పలానా డాక్టర్ మంచిగా చేస్తారు, పలానా డాక్టర్ మంచిగా చేస్తారు. నేను తీసుకుపోతుంటే గుంటూరు డాక్టర్ పరిచయం అయిపోయాడు. నన్ను అట్లా డాక్టర్ పరిచయం. మా ఆడబిడ్డలైనా నన్ను ఎన్నడూ ఒక మాట ఎవ్వరు అనలే.
నాకు అన్నం పెడతలేవు, నాకు ఈ తానం బట్టలు వెయ్యి అని మా ఆడబిడ్డలే సంతోషపడేది. నేను పెట్టినంత వరకు సంతోషపడి పోయేది. తృప్తి పడేది. ఇక నేను వాళ్ళు తెలుసుకుర్రుగా, నా గుణం తెలుసుకుర్రు. ఆ పిల్ల ఇక అన్నిట్లా మంచిగా ఉన్నది అన్ని. ఇక మా తమ్ముడే ఇక అక్కడిక్కడ పోయిండు, సరే మాకు మంచిగా చేస్తుంది అనేది అది దేవుడు నాకు జ్ఞానం ఇచ్చిండు. ఇప్పటి వరకు మీ కుటుంబ పక్షాన దేవుడు గొప్ప మేలు చేసిండు, ప్రాణాపాయాన్ని తప్పించిండు. కాబట్టి దేవుడు మాకు మేలుకరమైన దేవుడు, మేలు చేసిండు, సారైన దేవుడు అని మీరు దేవుని పట్ల కృతజ్ఞత కలిగింది. మాకు దేవుడు మేలు చేసి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆ దేవుని పట్ల భయం భక్తి కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవించింది. ఏ పండుగలకు ఏ పబ్బాలకు ఎక్కడనైనా నా పెళ్లి అయినాక నేను ఎన్నడూ పోలేగా, పోలే నేను పోలే నేను పోలే. మా వాళ్ళు వచ్చేది, వచ్చినా కూడా పోలే నేను. ఏ దానికి రానని మేము అనేది పోకపోయేది. అయితే మోయాబు దేశం నుంచి ఆ ఎస్తేర్ గనక రూతు గనక ఎట్లా పోయి వెనక మళ్ళీ చూడకుంటుందా, చూడకుంటే ఇక్కడనే ఇక నేను గొప్ప సంతోషం. మీరు అన్ని కుటుంబంలో నుంచి వచ్చి దేవుని తెలుసుకొని అంత నిష్టగా భక్తిగా దేవుని కొరకు సాక్షార్థంగా జీవిస్తున్నారు, దేవుడు చాలా గొప్ప విషయం. కాబట్టి మీ మంచి సాక్ష్యాన్ని మా ముందు మీరు సమయాన్ని కేటాయించి మాకు సాక్ష్యాన్ని అందించినందుకు చాలా వందనాలు. కాబట్టి ఇప్పుడు అక్కలు కానీ బావలు కానీ నా తోడ 6 బావలైనా 6 అక్కలైనా నేను నా చిరతనమైనా నన్ను అంత గౌరవించుకునేది, నన్ను చూస్తే భయపడేదారు. అరే వాళ్ళు వస్తున్నారు ఏదైనా అనుకున్నా కానీ, అరే వాళ్ళు వస్తున్నా వాళ్ళ ముందర ఏది మాట్లాడకూడదు, వాళ్ళు నచ్చరు, వాళ్ళు ఏదైనా కానీ తగ్గిస్తాడు, 10 రూపాయలు పెట్టగలుగుతాడు అనేది బాగా ప్రోత్సహించుకొని వాళ్ళు ఏది ఉన్నా నన్ను అడిగేది, చెప్తుండే అంత కలిసింది. మా అన్నకు అంత చేయబోదు. కల్చరాలు ఈవిడ చిన్నోడు ఏదైనా కానీ 10 పెడితేనే సిద్ధే, 10 తింటానే కానీ సిద్ధే, ఈయన చెప్పాలి అని ఇస్రాయల్ బావా జానా బావా నేను ఇంకో పని చేయబోదాళ్ళు. ముగ్గురు కలిసి పోయేది. కృప సోన వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళు కూడా వచ్చారు. ఇక యాదయ్య నన్ను చూస్తేనే వాళ్ళు తాగేది తినేది కానీ నన్ను చూస్తేనే భయపడేది. అది వాళ్ళు చూరా వాళ్ళు ఏమంటారు, అది ముందర తాగొద్దు అని నన్ను చూస్తే నేను కూడా తాగేది కానీ అలా కాపాడకూడదు, చిక్కకుండా వాళ్ళకు దొరకకుండా తాగేది. వాళ్ళకు ఆలోచన మాత్రం కంటిన్యూగా ఉండేది, ఆలోచన తాగపోయింది, ముట్టుకోపోయింది. ఇక ఉంటే అమ్మ ఆలోచన భయపడేది. మా అక్కలైనా భయపడేది, మా బావలైనా భయపడేది. అట్లా కుటుంబం కలిసి ఉమ్మడిగా కలగలుపుకొని పోయేది. ఇక ఏది గల్లు గుల్లు ఏది లేకుండా కాకాలతో చెప్పి పంపితే వచ్చేది అందరు. అప్పుడు మా ఉన్నంగా కూడా ముసలయ్య ఉన్నంగా కూడా అందరు మంచిగా ఇప్పటి వరకు కూడా అట్లే ఉన్నారు, ఏ సమస్య లేదు. కుటుంబం అంటే ఇంతవరకు అందరూ ఇంతవరకు ఎలసగలే కానీ ఇప్పుడు ఎవరు కలిసి ఉంటారు ఇక దేవుని చిత్తం. తర్వాత పరిస్థితులు బాగుండాలి, అందరుగా మంచిగా ఉండాలని ప్రార్థన బాగుండాలి, ఐక్యంగా ఉండాలి, కలిసి ఉండాలి. తర్వాత తరం కూడా అట్లే ఉండాలని కోరుకుందాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ మంచి సాక్ష్యాన్ని మీరు మాకు అందించినందుకు చాలా వందనాలు. ప్రైజ్ రాదు, వందనాలు.